హాయ్ అండి, వెల్కమ్ టు పెసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో పునుగులు ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. ఈ పునుగుల్ని మనం ఎప్పుడు చేసుకునే పునుగుల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకుంటే ఈ పునుగులు చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ పునుగుల్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఈ పునుగుల్ని ఈవినింగ్ స్నాక్ టైంలో తయారు చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఈ పునుగుల్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు రైస్ వేసుకొని ఈ రైస్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని 2 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ రైస్ 2 గంటల తర్వాత బాగా నానిందండి. ఇప్పుడు ఈ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు ఈ రైస్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఈ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లో ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఒక స్మూత్ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న ఈ రైస్ బ్యాటరు ఈ విధంగా స్మూత్గా ఉండాలండి. ఇప్పుడు ఈ రైస్ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ బ్యాటర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక 3 మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడికించి పొట్టు తీసుకున్నవి తీసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన 3 మీడియం సైజు బంగాళదుంపల్ని ఈ మిక్సీ జార్లో మ్యాష్ చేసుకొని వేసుకోవాలండి. ఈ బంగాళదుంపల్ని ఈ మిక్సీ జార్లో మ్యాష్ చేసుకొని వేసుకున్న తర్వాత ఈ బంగాళదుంపల్ని పైన పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న బంగాళదుంపల పేస్ట్ని ఈ రైస్ బ్యాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంప పేస్ట్ని ఈ రైస్ బ్యాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ బంగాళదుంప పేస్టు ఈ రైస్ బ్యాటర్లో కలుపుకునేటప్పుడు కొంచెం ఈ విధంగా సాగుతున్నట్టు ఉంటుందండి. బంగాళదుంప పేస్ట్ని ఈ విధంగా రైస్ బ్యాటర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఒక పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 3 టేబుల్ స్పూన్లు కొత్తిమీర ఆకులు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ పునుగుల పిండిలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పునుగుల పిండిలో నేను వంట సోడా వేయలేదండి. మీరు కావాలంటే వంట సోడా 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పునుగుల పిండి రెడీ అయిపోయిందండి. మనం ఆయిల్లో పునుగులు వేసేటప్పుడు పిండిని ఈ విధంగా తీసుకొని వేసుకోవాలండి. పిండిని ఎప్పుడు కూడా పిండి మధ్యలోంచి తీసుకొని వేసుకోకూడదండి. పిండిని ఈ విధంగా ఒక సైడ్ నుంచి తీసుకొని పునుగుల్లాగా వేసుకుంటే పునుగులు బాగా వస్తాయండి. ఇప్పుడు ఈ పునుగుల పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పునుగుల పిండిని కొంచెం కొంచెం చేత్తో తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఈ ఆయిల్లో వేసుకోవాలండి. పునుగుల్ని ఈ ఆయిల్లో వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ పునుగుల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ పునుగులు మనం ఎప్పుడు వేసుకునే పునుగుల్లాగా కలర్ మారవండి. ఈ విధంగానే కొంచెం వైట్ కలర్లోనే ఉంటాయి. ఇప్పుడు ఈ పునుగుల్ని అన్ని వైపులా తిప్పుకుంటూ కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ పునుగుల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పునుగులు బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ పునుగుల్ని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. మిగిలి ఉన్న పునుగుల్ని కూడా ఇదే విధంగా ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, పునుగులు రెడీ అయిపోయినాయి. ఈ పునుగుల్ని టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ పునుగుల్ని తయారు చేయడం చూసారు కదా. మరి ఈ పునుగులు లోపల ఎంతో సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పునుగుల్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.